చాలామందికి అనారోగ్యంతో ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి నాకేం చేయను, భగవంతుడు నాకు అనారోగ్యం రాసి పెట్టాడని బాధపడుతూ ఉంటారు. మీ నుదుటిపైన ఆరోగ్య రేఖలు ఎవరు రాయరు, మీరే రాసుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్ల ద్వారా, మంచి నియమాల ద్వారా. కాబట్టి మీరు మారాలి అనుకుంటే మీలో మార్పు వస్తుంది. మీరు మంచి అలవాట్ల ఆహార నియమాలు ఆచరణ చేసి చూడండి, నుదుటిపైన ఆరోగ్య రేఖలు మీరు గీసుకోవచ్చు అంట నేను. అందుకని మీకు ఆరోగ్యం పెరగాలి అంటే నా సలహా ఏమిటంటే, ఉదయం పూట న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి. ఉడికిన ఆహారాలను పక్కన పెట్టండి. ఆదివారం టిఫిన్స్ తింటే తినండి. రోజు ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగి ఒక అరగంట గడిచాక 2 రకాల 3 రకాల మొలకలు, పండ్లు అల్పాహారంగా తీసుకోండి. ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన ఆహారం తింటే అన్ని పోషకాలు, హార్మోన్స్ మంచిగా తయారవుతాయి. మధ్యాహ్నం ఉడికిన ఆహారం తినండి, కానీ సాయంకాలం ఆరోగ్య రేఖలు ఉండాలని దృష్టిలో పెట్టుకుని వండిన వాటిని పక్కన పెట్టి 5ంటికి ఒక గ్లాస్ జ్యూస్ ఏమైనా త్రాగండి. 6-6:30కి నానపెట్టిన ఎండు విత్తనాలు, ఫ్రూట్స్ తినేసేయండి డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ రూపంలో. ఇట్లాంటి 2 పూట్ల ఆహారం న్యాచురల్గా తింటూ సూర్యాస్తమయంలోపు తినటం వల్ల కొన్ని నెలలు ఆచరించేసరికి నుదుటిపైన ఆరోగ్య రేఖలు మీరు గీసుకున్నట్లు అవుతుంది. 70% ఆరోగ్యాన్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఈ చిన్న మార్పు 2 విషయాల్లో చేస్తే ఆహార విషయంలో మీరు అద్భుతమైన ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అని మరవకండి, ఆచరణ రూపంలో దాన్ని పొందండి. ఆరోగ్య రేఖలు మీరే రాసుకోండి అని విజ్ఞప్తి.